నీ పెళ్లి మీద మీ అన్నయ్య ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో నీకు అర్థమవుతుందా అని భూమి అంటే, కానీ శివతో పెళ్ళని చెప్పడం మాత్రం అబద్ధమే కదనుకునా అని పూరి అంటుంది. అప్పుడే గగన్ శారద భూమి పూరి తలుపులు తెరవండి అని తలుపుల్ని బాధతో పిలుస్తూ ఉంటారు. రే శివ నువ్వు వెళ్ళి దాక్కోరా అని భూమి చెప్పడంతో శివ వాష్రూమ్ లోకి వెళ్ళి దాక్కొని ఉంటాడు. చూడు పూరి, మీ అన్నయ్యకి మాత్రం నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని మాత్రమే చెప్పాలి. మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది, ప్లీజ్ పూరి అని భూమి ధైర్యం చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. పూరి పూరి ఏమైంది అని గగన్ పూరి పక్కనే కూర్చొని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా పూరి ఏమైంది అని శారద కూడా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఏం లేదన్నయ్య, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాను అని పూరి అబద్ధం చెప్తుంది. ఉదయం నుండి పూరి సరిగ్గా తినలేదు కదా, అందుకే అత్తయ్య కొంచెం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. బావా మీకు ఇంకా చాలా పనులున్నాయి కదా, ఆ పనులు చూసుకోండి. అత్తయ్య మీరు పూరికి చీర, పసుపు, కుంకుమ అన్ని రెడీ చేయండి. పూరిని నేను చూసుకుంటాను కదా అని భూమి చెప్తూ ఉంటుంది. చూడమ్మా నువ్వు ఇలా నీరసంగా ఉంటే ఎలా, తినాలి కదా అని శారద చెప్తుంది. భూమి జాగ్రత్త, ముందు నువ్వు ఫోన్ నీ దగ్గర పెట్టుకో. నేను ఇందాక చాలా సార్లు కాల్ చేశాను, నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టుకున్నావో ఏంటో, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని గగన్ చెప్తూ ఉంటాడు. జాగ్రత్త భూమి అని శారద గగన్ అక్కడి నుండి వెళ్ళగానే భూమి మళ్ళీ గడి పెట్టేసి శివ రా అని పిలుస్తూ, ఇప్పుడు చెప్పు పూరి నీ సమస్య ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. శివ నన్ను ప్రేమించట్లేదు, తన మనసులో నేను లేను, ఇక నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలి వదినా అని పూరి అంటే, చూడు పూరి, శివ బిందుని ప్రేమించిన విషయం నిజమే, కానీ మన కుటుంబం కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు మనస్ఫూర్తిగా అంగీకరించాడు, వాడితో నేను మాట్లాడాను అని భూమి చెప్తుంది. మరి తన చేతి మీద బిందు అన్న పేరు ఎందుకు రాసుకున్నాడు వదినా అని పూరి అడగగానే వెంటనే భూమి శివ చేతుల్ని చెక్ చేసి చెంప చెల్లుమనిపిస్తుంది. అది కాదక్క అని శివ చెప్తూ ఉంటే, నోర్మి, ఈ కుటుంబం కోసం నువ్వు బిందుని పెళ్లి చేసుకోకూడదు, పూరిని పెళ్లి చేసుకోవాలని నేను చెప్పాను. చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా, మళ్ళీ నువ్వు ఇలా పేరెందుకు రాసుకున్నావు? రే, ఒక ఆడపిల్ల నీ జీవితంలోకి వస్తుందంటే గతం మొత్తం కూడా మర్చిపోవాలి, కానీ తాళి కడతాను ప్రేమ అంతా అక్కడే ఉంటుంది అంటే ఏ ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది? అసలు చూడరా, ఒకసారి పూరిని చూడు, నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు దక్కవన్న అనుమానం వస్తేనే ప్రాణాలు తీసుకోవడానికి వెళ్ళింది. ప్రాణం కంటే ప్రేమే ముఖ్యమనుకుంది, నువ్వే కావాలనుకుంటుంది. కాబట్టి ఈ అక్కని అర్థం చేసుకోరా. నువ్వు పూరిని పెళ్లి చేసుకోవాలి. నా మాట కాదనకు, ఈ ఒక్కసారికి నా మాట విను అని భూమి దండం పెడుతూ, రే నీ కాళ్ళు పట్టుకుంటాన్రా అని శివ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే, అక్క నన్ను క్షమించక్క అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. అక్క, ఈ పెళ్లి వల్ల ఇంతమంది ఇన్ని కుటుంబాలు బాధపడవలసి వస్తుందని నువ్వు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇంతమంది బాధపడితే నేనెందుకు చూస్తూ ఊరుకుంటానక్క? ప్రేమలో మనసుల్ని కలపాలి, అంతేకాని కుటుంబాలని విడదీయకూడదు. నేను పూరిని పెళ్లి చేసుకుంటానక్క, నువ్వు చెప్పినట్లే వింటాను అని నన్ను క్షమించక్క అని భూమి కాళ్ళు పట్టుకొని శివ మాట్లాడుతూ ఉంటే, రే నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, పూరి చెయ్యి అని పూరి శివల చేతుల్ని కలిపి, మీ ఇద్దరికి సగం పెళ్లి జరిగిపోయింది, మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన కుటుంబ గౌరవాలు నిలబడతాయి, అర్థమైందా అని భూమి చెప్తుంది. ఇక పూరి శివ సంతోషపడుతూ ఉంటారు. ఏంటి, పెళ్లికి వస్తానని ఫోన్ చేసి మరీ చెప్పారు కదా, వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారేంటి, వెళ్ళండి అని మీరా వెటకారాలాడుతూ ఉంటుంది. నువ్వేమీ నాకు సపరేట్గా గుర్తు చేయనవసరం లేదు, ఇప్పుడు వెళ్ళాలో నాకు చాలా బాగా తెలుసు అని కేపీ అంటే, ఆ వెళ్ళండి వెళ్ళండి, కొడుకు మిమ్మల్ని మెడపట్టి గెంటేసినా, భార్యని వదిలేసినా మీరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, వెళ్ళండి వెళ్ళండి అని మీరా అంటూ ఉంటుంది. తప్పు చేస్తే వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా మనం పడాల్సి వస్తుంది. నేను తప్పు చేశాను కాబట్టి ఆ మాటలన్నీ పడాల్సిందే. నేను వెళ్తాను, నేను ఇక్కడ ఎందుకుంటాను, ఇప్పటికే నేను వదిలేశానని నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు, అది ఆ మాట నేను పడకూడదంటే నేను ఖచ్చితంగా వెళ్తాను అని కేపీ అంటూ ఉంటాడు. ఆ వెళ్ళండి వెళ్ళండి, జరగని పెళ్లికి బాగా వెళ్తారులేండి అని మీరా అంటుంది. ఏంటి, పెళ్లి జరగదా, ఏం మాట్లాడుతున్నావు అని కేపీ అంటే, నేనేం అలా అనలేదు అని మీరా మెల్లగా జారుకుంటూ ఉంటుంది. ఏ మీరా ఆగు, నువ్వు పెళ్లి జరగదని అన్నావు, ఏం కుట్ర చేస్తున్నారు చెప్తావా లేదా అని కేపీ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు.